పుట్టింటి పట్టు చీర ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. పవర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ అలరించడానికి నేనైతే వచ్చేసాను. నేను అడిగే ప్రశ్నలకి మీరు కరెక్ట్ గా ఆన్సర్స్ ఇస్తే పుట్టింటి పట్టు చీర మీ సొంతం చేసుకోవచ్చు. ఫస్ట్ లక్కీ కాలర్ అయితే వెయిటింగ్, మాట్లాడేద్దాం. హలో హలో, నమస్తే అండి. హాయ్, నమస్తే. మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? నేను చేశానండి, జూన్ లో విన్ అయ్యానండి, రాలేదండి సారీ. తప్పకుండా వస్తుందండి. ఇంకేంటి విశేషాలు? లంచ్ చేసేసారా? అయిందండి. హ్యాపీ వినాయక చవితి అండి. ఏం నిన్న కాల్ చేయలేదు? చేశానండి, కలవలేదు. ఓకే, చూసారా ఎలాగో ఈరోజు కలిసింది కాలర్. అవునండి. ఏంటి, మంచి మాటతో వచ్చారా, పాటతో వచ్చారా, చక్కటి టిప్తో వచ్చారా? టిప్ చెప్తానండి. టిప్ చెప్తారా? చెప్పండి విజయలక్ష్మి గారు. ఇది ఇతర సామాన్లు ఉంటాయి కదండి, ఆ, ఇతర సామాన్లు రాజు సామాన్లు ఉంటాయి కదా, అవును. వాటికి ఈబో వేసి రుద్దినామంటే కొత్తవిగా తలతలా మెరుస్తూ ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ, మంచి టిప్ చెప్పారు. ఇంకేంటి విశేషాలు? ఎలా జరుపుకున్నారు వినాయక చవితి? బాగా చేసుకున్నామండి. ఏం స్పెషల్స్ వండారు? ఎక్కడికి వెళ్ళారు? కుడుములు, గుండ్రాలు ఇవన్నీ చేసామండి, పాయసము. గణేశుడి విగ్రహాలు అన్ని చోట్ల పెట్టారు కదా, వెళ్ళి చూసొచ్చారా? వెళ్ళామండి, చాలా బాగుండే, పెద్దవండి. ఓకే, మీ స్ట్రీట్లో కూడా వినాయకుడిని పెట్టారా? లేదండి, పక్క వీధిలో పెట్టారండి. ఓకే, ఇంకేంటి, చక్కటి పాట కూడా పాడొచ్చు మీరు. పాటలు రావండి. ఎందుకు రావు? అలా అనకూడదు. నేను ఒక లైన్ చెప్తానండి. సరే. రోజావే చిన్ని రోజావే, తాగాలే గుండె రోజావే, నాతో పలికే బావాలే, కొత్త పాటై నిన్నే చేరాని, రోజావే చిన్ని రోజావే. అంతేనండి. అంతేనా? నా కోసమే పాడారా నన్నే రోజా రోజా అని? అవునండి. ఎంత ఆరెంజ్ రెడ్ కలర్ డ్రెస్లో వస్తే మాత్రం మీరు నన్ను రోజా అంటారా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకేంటి, లంచ్ అయిపోయింది అంటున్నారు, ఇంకేంటి పాట పాడేశారు. అవునండి. పొడుపు కథలు వచ్చా మీకు? రాదండి. అవును, ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలండి, మ్యారేజ్ అయిపోయిందండి. 2 అబ్బాయిలు పెళ్లిళ్ళు అయిపోయాయండి. ఓకే, సరే, క్వశ్చన్ అడిగేయమంటారా అయితే? ఈజీగా అడగండి, ఇంకా సారీ రానేలేదు, 3 నెలలు వస్తుంది. అయ్యో, మా టెక్నికల్ టీమ్ ఇక్కడ తప్పకుండా కాంటాక్ట్ చేస్తారండి. ఇప్పుడైతే క్వశ్చన్ అడిగేస్తారు, ఆన్సర్ చేస్తారా? ఈజీగా అడగండి. ఈజీగా అడుగుతాను. అడవిలో పుట్టాను, మేదరింట్లో మెలిగాను, వంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు, ఏమిటది? అడవిలో పుట్టాను, మేదరింట్లో మెలిగాను అంట. ఇది పప్పు గుత్త అండి. బాగా థింక్ చేయండి. పప్పు గుత్త. కొడవలి. ఏమన్నారు? కొడవలి. లేదు, స్ట్రక్ అవుతుంది, ఒకసారి మళ్ళీ చెప్పండి. కొడవలి అనుకుంటానండి. కాదు కాదు, పప్పు గుత్తి కాదు. ఇక్కడ ఈజీగానే అడిగా నేను. అడవిలో పుట్టాను, మేదరింట్లో మెలిగాను, వంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు అంట. చెట్టు అనుకుంటానండి. కడుపు నిండా రాగాలు. అయ్యో, టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టు చీర మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాల్ అయితే వెయిటింగ్, మాట్లాడేద్దాం. హలో. హలో. హాయ్. నమస్తే. మీ పేరు చెప్పమంటారా? చెప్పారా? పొడుపు కథ పెట్టనా? మీ పేరు చెప్తే నేను నాకు పొడుపు కథ అడగాలి అప్పుడు. పొడుపుగా దాని అడిగే పద్మావతి జ్ఞాపకం రావాలి. ఏంటండి? పొడుపుగా దాని అడిగే పద్మావతి జ్ఞాపకం రావాలి. పద్మావతి గారు, నిన్న కాల్ చేయలేదు ఏంటమ్మా? చేశాను కదమ్మా. ఎప్పుడమ్మా? చిన్న క్లూ కూడా ఏమి లేదు. నిన్న నేను మీకు ఉప్పుకి ఎంత క్లూ ఇచ్చాను? ఎస్ పద్మావతి గారు, అవును. నిన్న పొడుపు కథకి నాకు రాలేదు. ఓకే, సరే, ఇప్పుడు ఆన్సర్ చెప్పేయండి కరెక్ట్గా, పట్టు చీర అయితే ఇచ్చేస్తా.
ఏంటి దానికా? మ్మ్. నిన్నటి దానికా? ఈ రోజు దానికి ఇప్పుడు అడిగే పొడుపు కథకి ఆన్సర్ చెప్పేయండి. ఈజీగా ఇయ్యమ్మ కదా. ఈజీగానే అడుగుతున్నాను. నేను కూడా ఓటేస్తా. అడగండి. అంటే నాకు వచ్చినైతే నాకు ఈజీ ఉంటుంది, మీకు వచ్చినైతే మీకు ఈజీ ఉంటుంది. అంతే చాలు. ఓకే, అంతా దేవుడి దయ. అంతే. ఆ, నీతో మాట్లాడితే నేను కూడా మర్చిపోయా. చూసారా, మాయ చేస్తాను. ఓ, తవ్వని గుంట పొయ్యని నీరు. తవ్వని గుంట పొయ్యని నీరు. పొయ్యని నీరు. పొగ్గొట్టమా? పొగ గొట్టం కాదు. కాదా? తవ్వని గుంట. కాదు. తవ్వకుండా గుంట ఎలా వస్తుందండి? అందులోనే లాజిక్ ఉంది. నేను ఎలా లాజిక్ మర్చిపోయానో అలాగే మీరు కూడా పోనీ మర్చిపోతున్నారు. గిన్నెనా? ఆ? కొబ్బరికాయ? కాదు. కొబ్బరికాయ కాదు అంటారు, గిన్నె కూడా కాదంటారు, మరి ఏంటది? క్లూ అయినా ఇవ్వాలి. క్లూ అంటే మనకే ఉంటది. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. తవ్వని గుంట పొయ్యని నీరు. పొయ్యని నీరు. ఉమ్. కొబ్బరికాయ అనుకుంటున్నానండి. కాదండి, మనం మాట్లాడేదే. కళ్ళ? కాదు, మనం మాట్లాడేది ఏంటిది? నోరు. నోరా? ఓకే. గుంట కింద ఉంటుందా? ఆ, మనం మాట్లాడకపోయినా కానీ అలాగా ఊరుతూనే ఉంటది కదండి. మనం మాట్లాడకపోయినా ఎవరైనా అరిచినా ఏదైనా అన్నా కూడా ఏదైనా ఫీల్ అయినా కూడా కళ్ళ నుంచి నీరు కూడా వస్తాయి కదా. అది అది గుంట కాదు కదా, కన్ను కదా. కళ్ళ లోపల ఉండే నీరు కూడా గుంటే కదా. అన్నం ముద్ద మింగే గుంట. పెద్ద గుంట. ఓకే, గొంతు. సూపర్, నైస్, మంచిగా చెప్పారు. వా, పద్మావతి గారు, నిజంగా మీతో మాట్లాడితే టైమే తెలియదండి. ఇంత చక్కటి పొడుపు కథలు అడుగుతున్నారు. ఏదో మీలాంటి వాళ్ళు అన్ని చూసి అలా చెప్తూ ఉంటాం. మీరు అవును, ఏంటి లంచ్ అయిపోయిందా? లంచ్ అండి 12 గంటలకే. 12ంటికి తినేసారా? మేము 12 అయితే తినేస్తామమ్మా. వెరీ గుడ్. ఏ టైంకి వెళ్ళేస్తారు మార్నింగ్ మీరు? నేనండి నిన్న వినాయక చవితి ఉందండి, 2 గంటలకి లేచా. ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి? వినాయక చవితి వామ్మో. పండుగలకి అయితే 2 గంటలకు లేస్తా. పండుగలకి ఉద్దప్పుడు అయితే 4. ఏ టైంకి పడుకుంటారు మరి? 4:30. అంతకంటే బేగా లేకపోతే ఇంక పైన అవ్వదు నాకు. ఓకే. సాయంత్రం 9 అయిపోద్దమ్మా. 9 కంటే ఓకే, 9 కానీ గంటలకు 2 o'clockకి లేవడం అనేది మరీ దారుణం అండి. నిద్ర సరిపోవాలి, కరెక్ట్గా 8-9 hours పడుకోవాలి. అంటే పడుకోవాలండి, మరి పూజకి బ్రాహ్మణులు 4 గంటల కడ వచ్చేస్తానంటారండి. అందుకని. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు. చదువుతున్నారా? చదవలేదమ్మా, మ్యారేజ్లు కూడా అయిపోయాయండి. అదే అమ్మా, మీరు మాత్రం సంతూర్ మామ్స్ కాల్ చేస్తున్నారు, నన్ను అయితే తికమక పెట్టేస్తున్నారు వాయిసులతో. కనుక్కోవడం కష్టం అయిపోతుంది నాకు. చిన్న బాబుకి 7 సంవత్సరం అవుతుందమ్మా మ్యారేజ్ అయ్యి. సరే, క్వశ్చన్ అడిగేస్తారు, మరి ఆన్సర్ చెప్పారు టకటక. ఉంటారు. క్వశ్చన్ అడిగేస్తున్నా, ఓకేనా? అదైనా కొంచెం క్లూ ఇస్తారా, లేకపోతే మళ్ళీ రేపు ఎల్లుండో రెస్ట్ మీకు? లేదు లేదు, క్లూ ఇస్తాను. ఓకే, అడుగుతున్నాను. పవర్ లేదండి. సరే, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, ఏంటది? కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. అవును. మేఘాలు అనుకుంటానండి. బాగా ఆలోచించండి. వర్షమా? అలాంటిదే, దానివల్లే. కళ్ళు లేవు కానీ లాక్ చేయమంటే చేసేస్తా. కళ్ళు లేవు కానీ టైం అప్ అయిపోతుంది, ఫాస్ట్ గా చెప్పండి. లాక్ చేయనా? మేఘాలు, వర్షం అనుకుంటున్నా. సరే, లాక్ చేయమంటారా? మేఘము లాక్ చేయనా? ఏడుస్తుంది కదా, కళ్ళ నీళ్ళు వర్షం అవుతుంది కదా మనకి. లాక్ చేసేస్తున్నా మరి. చేసేయండి, ఏదో ఒకటి అవుద్ది. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో కూడా మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? హాయ్ అక్క. హాయ్, నా పేరు ప్రత్యూష అక్క. ప్రత్యూష, కొంచెం మధుప్రియ లాగుంది గొంతు.
థ్యాంక్ యూ అక్క. ప్రత్యూష ఏంటి ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అంతకుముందు కూడా కాల్ చేశారా? లేదక్క, ఫస్ట్ టైం. మ్మ్హ. చూస్తుంటారా డైలీ మా బీఆర్కే ప్రోగ్రామ్స్ అన్నీ? యాక్చువల్లీ మా పిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. మ్మ్. ఈసారి నేను ట్రై చేసిన. ఓహో. ఏం చదువుతున్నావు? మా సిస్టర్ బర్త్డే అక్క, విషయవా? ఈరోజు మీ సిస్టర్ బర్త్డేనా? పేరు? శ్రీలిఖిత. శ్రీనికిత బర్త్డే ఇవాళ. ఓకే, ప్రత్యూష సిస్టర్ శ్రీనికిత బర్త్డే. విష్ యూ హ్యాపీ బర్త్డే శ్రీనికిత. మరిన్ని బర్త్డేస్ జరుపుకోవాలని మా బీఆర్కే ప్రేక్షకుల తరపు నుంచి, బీఆర్కే ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. చెప్పేసా ప్రత్యూష, ఇంకేంటి విశేషాలు? మాకు పార్టీ లేదా మరి? వచ్చే అక్క. అనుకుంటున్నావేమో ఏంటి ఈవిడ పార్టీ లేదంటుంది. బర్త్డే అన్నా, వెడ్డింగ్ యానివర్సరీ అన్నా పార్టీ అంటుందనా? అలా ఏం లేదక్క. ఏం చదువుతున్నావు? ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అక్క. ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి? చూడాలి ఇంకా. చూడాలా? ఓకే, నీ వాయిస్ చాలా బాగుంది. ప్రత్యూష అంటే నా 6th క్లాస్ ఫ్రెండ్ గుర్తొస్తుంది. ఇంకేంటి, ఒక చక్కటి పాట కూడా పాడేస్తే బాగుంటుంది ప్రత్యూష మరి. నా వాయిస్ అంతగా నాకు పాట ఏం పర్లేదు, మేమందరం ఇక్కడే ఉంటాము, చూస్తూ ఉంటాము, వింటాం కూడా. దాటి వస్తావా విరహాలు జోడి నీవే, ఇది సరితాల తొరి పరిమాల జత సాయంత్రమైంది మందారం, ఇది సరితాల తొరి పరిమాల జత సాయంత్రం అయింది మందారం, పిల్లా పిల్లా సందాదాపు సందు వేలా. వావ్ ప్రత్యూష, సూపర్. ఈ కంగారులో మిస్టేక్స్ చాలా వచ్చేసినాయి. లేదు పర్లేదు, అట్లీస్ట్ నువ్వు ట్రై చేసావు. శృతి తాళం ఏం మిస్ అవ్వలేదు, అలా అలా వెళ్ళిపోయింది పాట బాగా. ఇది ఒక టిప్ చెప్తానక్క. ఇప్పుడు చాలా మంది ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటున్నారు. నెక్ పైన బ్లాక్నెస్ వస్తుంది కదా, అవును. అప్పుడు బియ్యం పిండి పెట్టి అప్లై చేసి ఒక 10 minutes అట్లా ఉండి వాష్ చేసుకుంటే ఇక మనకి రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. బికాస్ ఆ ప్రాబ్లం కూడా నేను ఫేస్ చేస్తున్నా, సో నాకు క్లియర్ అవుతుంది ఇప్పుడు. బియ్య పిండిలో ఏం కలపాలి? ఏం కాదు, బియ్య పిండిలో ఒక పాలు గానీ నీళ్లు గానీ ఏమైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే, సో చూసారు కదా వ్యూవర్స్, ప్రత్యూష గారు అయితే చెప్తున్నారు. బియ్యపిండి, అదే మీరు చెప్పారు కదా, బియ్యపిండి కలుపుకొని మెడకి అప్లై చేసుకుంటే బ్లాక్ స్పాట్స్ అంతా పోతుంది, మెడ దగ్గర నల్లగా ఉన్నాయి అంటున్నారు కదా. అవును, తప్పకుండా మన వ్యూవర్స్ అందరూ పాటిస్తారు. థ్యాంక్ యూ సో మచ్, మంచి టిప్ చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? ఈజీ క్వశ్చన్ అడిగేస్తున్నాను, మరి ఈజీగా ఆన్సర్ చెప్పాలి. ఓకే. పొద్దున్నే ఖాళీ కడుపుతో టీ తాగే వారికి వచ్చే అతి భయంకరమైన అనారోగ్యం ఏంటి? కొంచెం క్లూ ఇవ్వక్క. భయంకరమైనటువంటి అనారోగ్యం ఏంటి అని అడిగా నేను. ఎర్లీ మార్నింగే చాలా మంది ఏం తినకుండా తాగకుండానే టీలు తాగేస్తారు కదా, వాటర్ తాగకముందు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి బాడీలో? దాన్ని ఇంకా ఏమంటారు? గ్యాస్ట్రిక్. ఇంకా ఇంకా ఇంకానా? నాకైతే కొంచెం క్లూ అక్క. స్టార్టింగ్ లెటర్ ఆ. డిహైడ్రేషన్ అక్క? కాదు నాన్న, ఇంకా ఇంకా ఏవే వస్తాయని. అయ్యో టైం అయిపోయింది, సారీ. ఇలాగే కాల్ చేస్తూ ఉంటే ప్రత్యూష, ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టు చీర నీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాలర్ వెయిటింగ్, మాట్లాడేద్దాం. హలో. హలో. హాయ్, మీ పేరు? హాయ్ అండి, నా పేరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు, ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేశారు? అవును మేడం, మొన్న లక్కీ టిప్ లో పోయింది. ఏంటి? లక్కీ టిప్ లో రాలేదండి. అయ్యో, ఏం అప్సెట్ అవ్వద్దు, ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది, డోంట్ వరీ. సరే మేడం. ఇంకేంటి విశేషాలు? ఏ ఊరు నుంచి కాల్ చేశారు మీరు? మరి కాకినాడ అండి. అబ్బా, కాకినాడ అంటే నాకు కాజల్ గుర్తొస్తాయి.
రానా మరి కాకినాడ? రండి. వచ్చేస్తున్నా మరి. కాకినాడలో ఫుల్ వర్షాలంట కదా. అవును మేడం, ఈరోజు కొంచెం పర్లేదు. పోన్లండి, అందరూ హ్యాపీ అయితే. అవును, ఎలా జరుపుకున్నారు వినాయక చవితి? బాగా జరుపుకున్నాం మేడం. ఇంకేంటి, ఎక్కడెక్కడికి వెళ్ళారు? ప్రస్తుతానికి అయితే ఎక్కడికి వెళ్ళలేదండి. సినిమాలు చూస్తారా బాగా? చూస్తాం మేడం. ఏ సినిమా అంటే ఇష్టం? ఏ హీరో అంటే ఇష్టం ముఖ్యంగా? అల్లు అర్జున్ ఇష్టం అండి. అబ్బో, ఎందుకు అల్లు అర్జునే ఇష్టం? డాన్స్ అది బాగుంటుంది కదా. డాన్స్ స్టైలిష్గా చేస్తారని, స్టైలిష్ స్టార్ అని? అవును మేడం. ఏదో ఒక అల్లు అర్జున్ పాట ఒకటైనా పాడాలి మంచిగా. వాయిస్ అంత బాగాలేదు మేడం. వాయిస్ చాలా బాగుంది. నెక్స్ట్ టైం పాడతాను మేడం. అదిగోండి, లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు సేమ్ ఇలాగే చెప్పారు, పాడాల్సిందే. మన వ్యూవర్స్ అందరూ వెయిటింగ్ శ్రీలక్ష్మి గారి పాట కోసం. సరే మేడం, పాడండి. కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి తీరు కిలలా మిగిలేనా హృదయం సాక్షిగా అలలైపోయే సాగరం కలలే జారే కన్నీరు చేరగా గడిపే నిమిషం గాయమై ప్రతి గాయము గమ్యమై ఆ గమ్యం నీ గుర్తుగా ఇదికే నా ప్రేమ. అంతే మేడం. సూపర్, చూసారా పాడేశారు రాదు రాదు అంటూనే. అదే అలా ఉండాలి స్పిరిట్. వెరీ గుడ్. ఇంకేంటి, లంచ్ చేసేసారా? అయిపోయింది మేడం. ఇంకేంటి, మంచి టిప్ కూడా చెప్తారా? టిప్ అంటే సరే, రేపు చెప్తారా పోనీ టిప్? క్వశ్చన్ అడిగేనా? అడగాను మేడం. ఓకే, అడిగేస్తా క్వశ్చన్. మరి 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, జాగ్రత్తగా వినండి. అడుగుతున్నాను, ఆదిపురి సినిమా షూటింగ్ ఎక్కడ ప్రారంభించారు? ఆదిపురి షూటింగ్ ఎక్కడ ప్రారంభం? ప్రభాస్ గారి సినిమా అండి. హలో, చెప్పండి మేడం. వెనక్లు ఇవ్వగలరా? ఏ ఊర్లో స్టార్ట్ చేశారు? ఏ ఊరంటే ఉంటాయి కదా నగరాలు. ఫస్ట్ అక్షరం అయినా చెప్పగలరా మేడం? కొన్ని ప్లేసెస్ పేరు చెప్పండి, లొకేషన్స్. సినిమాలు ఎక్కువగా ఎక్కడెక్కడ తీస్తారు? హైదరాబాద్లోనండి. ఇంకా హైదరాబాద్ లాంటివి ఇంకో కొన్ని నగరాలు ఉన్నాయి కదా, ఏంటది? ఫాస్ట్. సికింద్రాబాద్. ఇంకా మేడం ఫస్ట్ అక్షరం టైం అప్ అయిపోతుంది. సారీ, రాంగ్ ఆన్సర్. అయ్యో, టైం అప్ అయిపోయింది. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, పుట్టింటి పట్టుచీర మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాలర్ వెయిటింగ్, మాట్లాడేద్దాం. హలో హలో హలో, హాయ్, మీ పేరు? సుధా అండి. సుధా గారు, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? మొన్న చేశాను, గెలుచుకోలేదండి. అయ్యో, ఈసారి తప్పకుండా గెలవాలని కోరుకుంటున్నాను. ఎలా జరుపుకున్నారు వినాయక చవితి? బాగా జరుపుకున్నాం. వెళ్ళారా? విఘ్నేశ్వరునికి విగ్రహాలు పెట్టారు. వెళ్ళలేదండి, ఇంకా మా అపార్ట్మెంట్ లో పెట్టారు. రోజు పూజ జరుగుతుంది. కిందకెళ్ళి పూజలు చేసి పాటలు అయ్యి పాడుతున్నారు అందరం. మీరు కూడా అందులో భాగస్వామ్యం అయ్యారా? పాటలు అయితే పాడడం రాదండి నాకు. పూజలు మాత్రం చేస్తారంటారా? పాటలు పాడుతుంది. ఓకే, ఇంకేంటి, లంచ్ అయిపోయిందా? లేదండి, చెయ్యాలి. మీ కాల్ మాట్లాడాక చేద్దామని. ఎంత ప్రేమ అండి మా ప్రోగ్రామ్ మీద, నా మీద. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి విశేషాలు? మంచి టిప్ చెప్తారా? మంచి పాట పాడతారా? మా పాప పాడుతుందండి పాట. వావ్, ఇది స్పిరిట్ అంటే ఇదండి. పాడండి. హలో అండి. సో వినాయక చవితి సందర్భంగా వినాయకుడి పాట పాడదామని అనుకుంటున్నాను. ఓకే. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతిం, మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటకాది ప్రియ మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతిం. అయిపోయిందండి. వావ్, సూపర్, చాలా బాగా పాడారండి. థ్యాంక్స్ అండి.
ఎక్కడ నేర్చుకున్నారు పాట? అంటే నేను క్లాసికల్ సింగర్ అండి, ఒక 6 years నేర్చుకున్నాను. ఓకే, చాలా బాగా పాడారండి పాట. Okay, వెరీ thanks, గుడ్. ma'am. ఇంకేంటి విశేషాలు? అది చిట్కాలు కూడా చాలా మంది చెప్తున్నారు, మేము కూడా చెప్తామండి. చెప్పండి చిట్కాలు. సో ఫేస్ బ్రైట్నింగ్ కోసం అండి, జనరల్ గా మనకి ట్యాన్ అది ఉంటుంది కదా, చాలా మంది అంటే పపాయ యూజ్ చేస్తారు, టొమాటోస్ యూజ్ చేస్తారు, కానీ కొంచెం సటిల్ వేలో చెప్తున్నాను. ఇదేంటి అంటే మనకి కాబూలీ శనగలు ఉంటాయి కదా, వైట్ చనా, దాని పౌడర్, లికోరైజ్ పౌడర్, కస్తూరి పసుపు. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మామూలు పసుపు ఏమో టింట్ ఇస్తుంది ఎల్లో కలర్, కస్తూరి పసుపులో మనకి కలర్ దిగదనమాట. అంటే విచ్ ఇస్ సూటబుల్ మోర్ ఫర్ ఫేషియల్ వేర్, ఎవరికైనా ఈ పీసీఓడి అవి ఉన్నప్పుడు. సో ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకుని గ్రైండ్ చేసుకుని పెట్టుకోవచ్చు. అంటే ఆ కాబూలీ చనా అంటే మీకు ఎవరికైనా డ్రై స్కిన్ ఉంటే ఎస్పెషలీ ఆ కాబూలీ చనాని కొంచెం వేయించి నెయ్యిలో వేయిస్తే దట్ విల్ ఆల్సో గివ్ దట్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్. ఇదంతా మిల్క్ తో కలుపుకుని ఫేస్ కి పెట్టుకుంటూ ఉంటే రెగ్యులర్ గా ఇంకా ఫేషియల్స్ అవసరం లేదండి. ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి టిప్ చెప్పారు. స్కిన్ బ్రైట్నింగ్ కోసం చాలా మంది పడుతూ ఉంటుంటారు. థ్యాంక్ యూ, మంచి చిట్కాలు అయితే చెప్పారు. ఇంకా క్వశ్చన్ అడిగేనా? షూర్ అండి. లాస్ట్ టైం నేను ఇలాగే ఏదో క్లూ అడిగాను, మీరు ఇవ్వలేదు, ఈసారి ఇవ్వాలండి మీరు. ఏంటండి? లాస్ట్ టైం గెలవలేదు, మా అమ్మ వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఈసారి ఎలాగే 90% లో గెలిపిద్దాం అంటున్నాను. ఓకే, తప్పకుండా. ఓకే, క్వశ్చన్ అడిగేస్తున్నాను. జనతా గ్యారేజ్ సినిమా దర్శకుడు ఎవరు? జనతా గ్యారేజ్ దర్శకుడువా? క్లూ ఇస్తారా అండి? జనతా గ్యారేజ్ కొరటాల శివ. బాగా ఆలోచించి చెప్పండి, టైం అయిపోతుంది. ప్లీజ్ కొంచెం క్లూ ఇస్తారా ప్లీజ్? అదే నేను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాను. అవునా, అయితే కొరటాల శివనే అండి. షూరా? లాక్ చేయనా? లాక్ చేసేసేయండి. లాక్ చేసేస్తున్నా. మరి రాంగ్ అయితే నాకు సంబంధం లేదు. ప్లీజ్ అండి, నేను నెక్స్ట్ టైం మీతో యాంకరింగ్ కూడా చేయాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడే మా నాన్న వాళ్ళకి కూడా చెప్పాను. ఓకే, లాక్ చేసేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడైతే నేను మొన్నటి విన్నర్స్ ఎవరన్నది లక్కీ డ్రా అయితే తీసేస్తున్నాను. టిప్ జమున గారు ఫ్రమ్ వైజాగ్. సో నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే వెయిటింగ్, మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు వరలక్ష్మి అండి. ఏ ఊరు నుంచి కాల్ చేశారండి వరలక్ష్మి గారు? తాడేపల్లిగూడ నుంచి అండి. హ్యాపీ వినాయక చవితి అండి, ఎలా జరుపుకున్నారు? చాలా బాగా జరుపుకున్నామండి. మీకు కూడా హ్యాపీ వినాయక చవితి అండి. థ్యాంక్ యూ సో మచ్. లంచ్ చేసేసారా? ఏంటి విశేషాలు? లంచ్ చేయలేదండి, ఇప్పుడే దేవుడు వచ్చాడండి. దేవుడికి బియ్యించి ఇలా వచ్చి లోనికి ఫోన్ చేశానండి. వెరీ గుడ్. చూస్తూ ఉంటారా బీఆర్కే ప్రోగ్రామ్స్ అన్ని డైలీ? తప్పకుండా చూస్తామండి, డైలీ మిస్ అవ్వమండి అసలు. మరి నా పేరేంటి చెప్పండి? పద్మ గారండి. నా పేరు చెప్పండి. వేరే వాళ్ళు వచ్చేవారండి, ఆవిడ మారిపోయారు, మీరు వచ్చారండి. అదిగోండి, డైలీ చూస్తున్న ప్రోగ్రామ్స్ అని అన్నారు, నా పేరు చెప్పట్లేదు. పేరు తెలియదు కానండి, ప్రోగ్రామ్ మాత్రం చూస్తా, కాలర్స్ తో మాట్లాడతారు కదండి, అవన్నీ చూస్తా వింటా ఉంటామండి, అటు ఇటు పని చేసుకుంటా. ఓకే, నైస్. ఇంకేంటి విశేషాలు? మంచి టిప్ చెప్తారా, పాట పాడతారా? టిప్ అంటే ఏమి రావండి, సరే టిప్ చెప్తానండి. చెప్పండి. అది ఫేస్ గ్లో రావాలంటే కొంచెం బియ్యం పిండిలో కలబంద గుజ్జు ఉంటది కదండి, ఆ గుజ్జు కలుపుకుని సాఫ్ట్ గా చేసుకుని అది మొహానికి అప్లై చేసుకుని ఒక 5 minutes ఉంచుకుని తర్వాత చన్నీళ్ళతో కలుపుకుంటే ఫేస్ గ్లో వస్తుందండి. ఓహో, ఓకే, గుడ్. థ్యాంక్ యూ అండి, మంచి టిప్ చెప్పారు మీరు. ఇంకేంటి, అలాగే మంచి పాట కూడా పాడేస్తే ఆ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. సాంగ్స్ అంటే ఏమి రావండి అసలు, నిజంగానే. అసలు సినిమాలు చూస్తారా మీరు? చూస్తానండి, తక్కువ అండి, సాంగ్స్ ఎప్పుడు పాడలేదండి.
అవును, మీరు హౌస్ వైఫా లేకపోతే టీచరా ఏంటి, సాఫ్ట్వేరా? ఆహా లేదండి, హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా. ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనం. సరేనండి. ఓకే, మహాభారతంలో ఎవరిద్దరిని స్నేహాన్ని అసలైన స్నేహానికి ప్రతిరూపంగా చూస్తారు? ఏంటండి మళ్ళీ ఒకసారి అడగండి. మహాభారతంలో ఎవరిద్దరి స్నేహాన్ని అసలైన స్నేహానికి ప్రతిరూపంగా చూస్తారు? మహాభారతంలో ఎవరి స్నేహాన్ని అసలైన స్నేహంగా భావిస్తారండి? ఆ, కృష్ణార్జునుల ఫాస్ట్గా చెప్పండి, టైం అప్ అయిపోతుంది. ఎవరిద్దరి స్నేహాన్ని అసలైన స్నేహాన్ని ప్రతిరూపం కృష్ణార్జునులండి, దుర్యోధనుడు కర్ణుడు అండి. షూరా, లాక్ చేయనా? లాక్ చేయండి. సరే, మరి లాక్ చేసేస్తున్నానని. సరేనండి. షూరే కదా? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు అండి. ఓకే, లాక్ చేసేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. సో చూసారు కదండి, కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు, మంచి మంచి పొడుపు కథలు కూడా అడిగారు. సో మీరు కూడా ఇలాగే నాతో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఇలాగే కాల్ చేస్తూ డైలీ మా పుట్టింటి పట్టు చీరని ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువు. స్పాన్సర్డ్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్.